ఓం శాంతి. ఓం నమ శివాయ. పరంపిత శివ పరమాత్ముని ప్రియ సంతానమైన ఆత్మీయ సహోదరి సహోదరులారా, త్రిమూర్తి శివ జయంతి శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. మనందరికీ శివ పరమాత్ముడిపై అనన్యమైన ప్రీతి ఉంది. తండ్రి ద్వారా మనము తండ్రిని గుర్తించాము, మనము ఆత్మ అనే విషయాన్ని గుర్తించాము. డ్రామా యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానాన్ని తెలుసుకున్నాం. భక్తులందరూ తెలుసుకోని కారణంగా పరమేశ్వరుడితో మంగళ మిలనం చెయ్యాలి అని పరితపిస్తూ ఉన్నారు. మనకైతే అత్యంత ప్రేమ శ్రద్ధ ఉంది, కానీ సర్వేశ్వరుడగు శివ పరమాత్మకు సంబంధించినటువంటి ఎన్నో విషయాలను తెలుసుకొని తెలియచేయాల్సినటువంటి కర్తవ్యం మనపైనే ఉంది. శివుడికి శంకరుడికి గల తారతమ్యమేమి? శివలింగము లేదా జ్యోతిర్లింగం ఏ అవ్యక్త రూపానికి సంకేతం? త్రిమూర్తి శివ, త్ర్యంబకేశ్వర, దేవదేవ, ముక్తేశ్వర, ప్రాణేశ్వర, పాపకటేశ్వర అని శివుడిని అనడంలో అంతరార్థమేమి? శివుడి యొక్క నిజమైన అవినాశి అనాది ఈశ్వరీయ గుణాలేవి? అతని స్వభావము ప్రభావము ఎట్టిది? శివ అంటే కళ్యాణకారి అని అర్థం, కానీ అతని సంతానమైనా కూడా మనం కళ్యాణం నుండి అనగా మంచి నుండి ఎందుకు వంచితులవుతూ ఉన్నాం? శివుడి నివాస స్థానం ఏది? అలోకం ఎక్కడ ఉంది, ఎలా ఉంది? శివలింగంపై అడ్డంగా 3 రేఖలు, మధ్యలో బిందువు ఏ అంశాన్ని సూచిస్తూ ఉన్నాయి? మానవ దేహంలో ఆత్మ ఏ స్వరూపంలో ఏ స్థానంలో ఉంది? ఈ ఆత్మకు పరమాత్మతో గల అనాది అవినాశి సంబంధమేమి? ఆత్మ పరమశివుడితో మిలనం చేయడానికి, ఈశ్వర అనుభూతిని పొందడానికి సహజ సులభ మార్గమేదో తెలుసుకోవాలి. తెలుసుకున్నారా? పరమశివుని తల్లి, తండ్రి, సద్గురువు, పరమ శిక్షకుడు మరియు సఖుడు అని ఎందుకు అంటున్నారు? మన తండ్రి అగు శివుడి నుండి ఎలాంటి ఆస్తి పొందుకోవాలి, ఎలా పొందుకోవాలి? శివుడి బండారం ఎన్నటికీ తరగదు. శివుడు బోలా భండారి, బోలానాథుడు, మృత్యుంజయుడు అని కీర్తింపబడుతూ ఉన్నాడు. ఇతని నుండి మృత్యు దోషాన్ని తొలగించుకొని మన భండారాన్ని నింపుకొనే యుక్తి తెలుసుకున్నారా? శివలింగానికి ఎదురుగా నందిని ఉంచుతూ ఉన్నారు. దీనిలోని ఆంతర్యమేమి? శివుడికి బిల్వపత్రిని, తుమ్మి పూలను, జిల్లేడు పూలను ఎందుకు సమర్పిస్తూ ఉన్నారు? ఏ పండుగను రాత్రి జరుపుకోము? దేవతల పేర్లతో రాత్రి ఉండదు, కానీ శివరాత్రి పండుగను చీకటి రాత్రిలో ఎందుకు జరుపుకుంటూ ఉన్నారు? ఈ పండుగ రోజు ఉపవాసము, జాగరణ ఎందుకు చేస్తూ ఉన్నారు? శివరాత్రి పండుగను సక్రమంగా విధిపూర్వకంగా ఎలా ఆచరించాలి? శివ పరమాత్మ నుండి ముక్తి, జీవన్ముక్తులను పొందుకోవాలి అని ఆశిస్తున్నారా? వాటిని పొందుకునే ఉపాయం గ్రహించగలిగినారా? శివ పరమాత్మ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? ఏ శ్రేష్ఠ కర్తవ్యంలో నిమగ్నమై ఉన్నారో తెలుసుకున్నారా? 21వ శతాబ్దంలో ఈ క్లిష్ట సంధియుగంలో వాతావరణ కాలుష్యము, అణ్వాయుధాల సేకరణ, యుద్ధాలు, జనాభా పెరుగుదల, నైతిక, ఆధ్యాత్మిక, సామాజిక విలువల పతనము మున్నగునవి ఏ అంశాన్ని సూచిస్తూ ఉన్నాయి? ఈ తరుణంలో మహోన్నత స్థితిని లేదా లక్ష్యాన్ని పొందడానికి పురుషార్థం ఏం చేయాలి? ఈ అంశాలన్నింటినీ సమగ్రంగా స్వయం శివ పరమాత్మనే తెలియజేస్తూ ఉన్నారు.
తెలుసుకున్నటువంటి మనం అందరికీ తెలియజేసి ఈశ్వర అనుభూతిని మనం ఎలా పొందామో అలాగే పొందేలా చేయడం ఈశ్వరీయ సంతానమైనటువంటి మనందరి కర్తవ్యం. శివరాత్రి భారతదేశంలో ఆచరించు పండుగలలో పెద్ద పండుగ. మాఘ బహుళ చతుర్దశి రోజు ఆచరించు పండుగయే శివరాత్రి. కలియుగ అంత్యము, సత్యుగ ఆది ఈ రెండింటి మధ్యలో అనగా కళ్యాణకారి పురుషోత్తమ సంగమయుగంలో నిరాకార శివ పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ భగీరథ తనువులో దివ్య అలౌకిక అవతరణ గావించి మనుష్యాత్మల దుఃఖమును దూరం చేసి పతితులను పావనంగా చేయు పావన కర్తవ్యం యొక్క స్మృతి దినమే శివరాత్రి. జ్ఞానము అనే మూడవ నేత్రాన్ని ఇచ్చి సహజ రాజయోగము ద్వారా విషయ వికారాలను భస్మం చేయించి ముక్తి జీవన్ ముక్తిని ప్రసాదించు దివ్య కర్తవ్యం యొక్క స్మృతి దినమే శివరాత్రి. ఇటువంటి పుణ్య దినములలో శివుడెవరు, అతడికి రాత్రికి ఏమి సంబంధం ఉంది అని అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శివ అనగా కళ్యాణకారి. శివుడి యథార్థ రూపం జ్యోతిర్బిందువు. పంచతత్వాలకు అతీతంగా ఉన్న పరంధామము శివుడి స్థానము. పరంపిత శివ పరమాత్ముడి గుణాలు అపారమైనవి. గుణసాగరుడు, జ్ఞానసాగరుడు, క్షమాసాగరుడు, ప్రేమసాగరుడు, కరుణాసాగరుడు, పవిత్రతా సాగరుడు, దయాసాగరుడు, ఆనందసాగరుడు, స్నేహసాగరుడు, సుఖసాగరుడు, దుఃఖహర్త, సుఖకర్త, శక్తి సాగరుడు, వరదాత, విధాత, భాగ్య విధాత, దివ్య బుద్ధి దాత, దివ్య దృష్టి దాత శివ పరమాత్మ. మనుష్య సృష్టి బీజ రూపమైన కారణంగా సర్వాత్మలకు తండ్రి అయినారు. అనగా పాపాత్ములకు, పుణ్యాత్ములకు, మహాత్ములకు, ధర్మాత్ములకే కాక దేవాత్మలకు కూడా తండ్రి. సర్వాత్మలకు సృష్టి యొక్క ఆది మధ్య అంత్య రహస్యాన్ని తెలిపించు శ్రేష్ఠ కర్తవ్యాన్ని ప్రస్తుతం చేస్తూ ఉన్నారు. పరమాత్మ శివుడి కర్తవ్యాలు అమోఘమైనవి. పతిత పావనుడు, ముక్తి జీవన్ముక్తి దాత, దుఃఖహర్త, సుఖకర్త, బంధన ముక్తుడు, త్రికాలదర్శి, త్రినేత్రి, త్రిలోకనాథుడు, గతి సద్గతి దాత, గీత జ్ఞాన దాత అయిన శివ పరమాత్మ బ్రహ్మ ముఖాంతరంగా సత్యయుగపు దైవీ రాజ్యాన్ని స్థాపన, విష్ణు ముఖాంతరంగా దేవతా రాజ్య పాలన చేస్తూ ఉన్నారు. శంకరుడి ద్వారా పతిత వికారి అసురీ తమో ప్రధానమైన ప్రపంచాన్ని మరియు మానవుల వికారి గుణాలను వినాశనం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పరమాత్ముడి మహిమ వర్ణనాతీతం. అజన్మ, అకర్త, అభోక్త, అపరివర్తనీయుడు, అవ్యక్త, అవినాశి, అశరీరి, అఖండ అయోనిజ, సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, మృత్యుంజయుడు, స్వయంభూ, సత్తు చిత్తు ఆనంద స్వరూపుడు, పరమపిత, పరమ పూజ్యుడు, పరమ ప్రియుడు, పరమ శిక్షకుడు, పరమ సద్గురువు, పరమ శ్రేష్ఠుడు. అల్లా, ఖుదా, యహో, గాడ్ ఫాదర్ మొదలైన పేర్లతో కూడా పిలువబడుతూ ఉన్నారు. భారతదేశంలో పరంపిత శివ పరమాత్ముడి ద్వాదశ జ్యోతిర్లింగాల రూపంలో ప్రసిద్ధి చెందినవి. 1 సోమనాథేశ్వర, 2 మల్లేశ్వర, 3 మహాకాళేశ్వర,
4 అమరేశ్వర, 5 వైద్యనాథేశ్వర, 6 భీమేశ్వర, 7 రామేశ్వర, 8 నాగేశ్వర, 9 విశ్వేశ్వర, 10 త్రయంబకేశ్వర, 11 కేదారేశ్వర, 12 పృణీశ్వర. సృష్టి ఆదిలో ప్రకృతి మరియు మనుష్యులు సంపూర్ణ సతోప్రధానంగా సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారిలు, అహింస పరమ ధర్మములుగా, మర్యాద పురుషోత్తములుగా, బ్రహ్మ పగలైన సత్య త్రేతాయుగాలలో ఉన్న దేవ మానవులు వామ మార్గములో దిగి దేహ అభిమానులైనందువలన సామాన్య మానవులైనారు. ద్వాపర కలియుగాలలో అజ్ఞానాంధకారము అనే ఘోర రాత్రిలో అతి ధర్మగ్లాని సమయంలో ప్రకృతి వికోపాలతో, అణుబాంబులతో, గృహ కలహాలతో నిండి ఉంది. దీనిని బ్రహ్మరాత్రి అంటారు. ఇటువంటి సమయంలో భగవద్గీత వాక్యానుసారం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత్ అభ్యుత్థానధర్మస్య తదాత్మానం సృజామ్యహం ప్రకారం ఈ కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగంలో నిర్వికారి పరంపిత పరమాత్మ బ్రహ్మ ముఖాంతరంగా 1937 సంవత్సరమున రాజశ్వ అశ్వమేధ అవినాశి రుద్రగీత యజ్ఞాన్ని రచించి విషయ వికారాలతో మునిగి ఉన్న మానవులకు సత్యగీతా జ్ఞానాన్ని, సహజ రాజయోగాన్ని నేర్పించి అధములను ఉత్తములుగా, కనిష్ఠులను శ్రేష్ఠులుగా, పురుషోత్తములుగా, పతితులను పావనులుగా, నర్ని నుండి నారాయణుడిగా, నారి నుండి శ్రీలక్ష్మిగా చేస్తున్నారు. శివ పరమాత్మ తపోభూమి, యజ్ఞభూమి మరియు దివ్య క్షేత్ర రాజమగు మధువనం అనగా మౌంట్ అబులో దివ్య అవతరణ గావించారు. తండోపతండాలుగా విశ్వము నలుమూలల నుండి బ్రహ్మకుమారి కుమారులు ఇంకా అనేక మంది ఈ క్షేత్రాన్ని దర్శిస్తూ ఉన్నారు. తండ్రిని తెలుసుకున్నటువంటి వారు స్వయం పరమాత్మతో నేరుగా సంబంధాన్ని జోడించుకొని తమ సమస్యలను పరిష్కరించుకుంటూ ప్రశాంతంగా, ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. ఈ అంశాలన్నింటినీ స్వయం శివ పరమాత్మ గాడ్ ఫాదర్ ఖుదానే తెలియజేస్తూ ఉన్నారు. అందరికీ తెలియజేసి ఈశ్వరానుభూతిని పొందడము, పొందేలా చేయడం మనందరి కర్తవ్యం. ఈశ్వరీయ జన్మసిద్ధ అధికారాన్ని పొందడానికి అందరికీ అర్హత ఉంది. అనేక ఆధ్యాత్మిక సందేహాలను తొలగించుకోవడానికి, అందరూ ప్రశాంతంగా జీవించడానికి, ఇంకా తెలుసుకోనటువంటి వారు మీకు సమీపంలో ఉండే సేవా కేంద్రాన్ని దర్శించండి, సంప్రదించండి. ఈశ్వరీయ జన్మసిద్ధ అధికారమైనటువంటి ముక్తి జీవన్ముక్తులకు అధికారి కండి. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.